రైట్, ఉద్యోగాల పేరుతో చేసిన భారీ మోసం వెలుగురు చూసింది. ఎయిర్పోర్ట్ లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలు ఇస్తామంటూ కూకట్పల్లికి చెందిన లక్కీ సెక్యూరిటీ సంస్థ ఘరానా మోసంకు పాల్పడింది. ప్రజలే టార్గెట్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరి నుండి 2,000, మరికొందరి నుండి 7,000 రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగంలో చేరక ముందే వారికి నకిలీ ఐడి కార్డులు, యూనిఫామ్లు అందజేసింది లక్కీ సంస్థ. మొత్తం అమాయక ప్రజల నుండి 4 లక్షలకు పైగానే వసూలు చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు లక్కీ సంస్థపై ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి మోసాలకు పాల్పడకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు. అలవేలాడ టామే ఇక్కడ వచ్చింది సార్, డ్యూటీ పెట్టిస్తా అని వచ్చింది. ఇక్కడ రమ్య అనే టామెకి వాళ్ళ చెల్లి ఇక్కడ ఉంటే సార్ ఇక్కడ వచ్చింది. ఆమె వచ్చి డ్యూటీ పెట్టిస్తాం మీ అందరికి 2,000 కట్టురే అని అంటే సరే అని కట్టినాం సార్. ఇంకా 10 రోజులు అయినాక ఎక్కుదాం, ఇంకా 5 రోజులు అయినాక ఎక్కుదాం అన్నట్టు ఇగో పైసలు కట్టుకున్నాక ఇగో ఐడెంటిటీ కార్డులు, ఇగో ఈ డ్రెస్సులు ఇచ్చింది సార్. అట్లా నెల 15 రోజులు అయినా. ఏమైంది మేడం ఇంకా డ్యూటీ అంటే అక్కడ ముందట గార్డెన్లోనే కదా ముసలితో సహా కట్టించుకుంది సార్. 60 ఏళ్ళ కట్టించుకుంది. ఇంకా 3 నెలలు కాగానే ఇప్పుడు ఏమైంది డ్యూటీ ఏమైంది అంటే డ్యూటీ లేదు ఏం లేదు అని అంటుంది సార్. 3 నెలలు ఇట్లా లక్కీ సూపర్వైజర్ అని గార్డెన్. ఎక్కడ గార్డెన్ అది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్న సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్. కేసు అన్న పెట్టుకో ఏమన్నా వేసుకో అని అంటుంది సార్. ఈ సంస్థ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఎక్కర్లేదు, మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి వచ్చినాం సార్. ఎక్కర్లేదు ఇది ఇది అనేదే లేదు అసలు. ఈ పేరు నా పేరు ఇందు. మా ఆయన వద్దంటే కూడా నేను పండుకున్న దాన్ని కమ్మలు గిరిపెట్టి తీసుకుపోయి నేను గిరిపెట్టి తీసుకొచ్చి పైసలు కట్టిన. శ్యామల ఉంది, మా చెల్లె రోజా ఉంది, అది రమ్య, శ్యామల, అలివేల, ఇంకో పిల్ల ఒక పిల్ల, ఆ పిల్ల ఉంది. మా చెల్లెది ఏం తప్పులేదు. కట్టే కొద్దిగా తీసుకురు పైసలు, ఇచ్చే కొద్దిగా పైసలు తీసుకురు వాళ్ళు. అంతా వేసురు. ఇంకా మందిని జమ చేయి, ఇంకా మంది జమ చేయి, ఇంకా మంది జమ చేయి అంటే మేము చేసినాం 2,000 5 తారీఖు పోయింది, 20 తారీఖు పోయింది, 10 తారీఖు పోయింది, అంతా పోయింది అన్న. ఫస్ట్ అన్నది అంతా అయిపోయింది అన్న. ఇంతకు వచ్చే వరకు ఇక్కడ గొడవ వచ్చింది. మా చెల్లె మీదకి మేము వచ్చినాం. రమ్య మా చెల్లె మధ్యలో ఉంది ఆ పిల్ల. ఈ మొత్తం ఏముంది శ్యామల వాళ్ళ అలివేల, మొత్తం అలివేల వేసింది శ్యామల మీద కూడా. శ్యామల తప్పు కూడా లేదు, అలివేల వేసింది మొత్తం తప్పు. అలివేల అంటే ఎక్కడ ఉంటుంది? అలా మరదలు వదిన అలివేల వేసింది మొత్తము. రమ్య తప్పు లేదు, శ్యామల తప్పు లేదు, మొత్తం వేసింది. నాటుగా పెళ్ళో ఏ పెళ్ళో మా చెల్లె మీద ఆ శ్యామల మీద తప్పు వేసింది అన్న. అంటే మీ దగ్గరకు వచ్చి డబ్బు కట్టించుకోరా? మేము కట్టాం.